ఇప్పుడు 5 సెకండ్లలోనే సిటీ యాంజియోగ్రామ్. మెడికవర్ హాస్పిటల్స్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, హైదరాబాద్. ప్రాక్టీషనర్ అంటే డాక్టర్ అని అనుకుంటాము, మరి ఫంక్షనల్ మెడిసిన్ ప్రాక్టీషనర్ అంటే ఏంటి? మీరు ఏదైతే మెడిసిన్ అనుకొని బయట ఫార్మసీలో కొంటారో వాటిని డ్రగ్స్ అంటారు. జస్ట్ ఒక వైటమిన్ డెఫిషియన్సీస్, మీరు అన్నట్టు వైటమిన్ B12, D ఆర్ C, ఇంకేదైనా. సో వాళ్ళ ఇంటర్నల్ మెటబాలిజం ప్రాపర్గా ఉండాలి కొన్ని సప్లిమెంట్స్కి. సో యూ షుడ్ ఫస్ట్. హలో అండ్ వెల్కమ్ టు తెలుగు వన్ హెల్త్. దిస్ ఇస్ మీ కావేరి శెట్టి. ఆర్ యూ ఫిట్నెస్ ఎంతూజియాస్ట్ ఆర్ ఏ కౌచ్ పొటాటో? ఈ పొటాటో ఫ్రై విన్నాం అండ్ ఆల్సో పొటాటో కర్రీ విన్నాం, ఈ కౌచ్ పొటాటో ఏంటి అని అనుకుంటున్నారు కదా. ఎస్, చాలామంది అదే పనిగా సోఫాలో కూర్చొని రీల్స్ స్క్రోల్ చేస్తూ మంచిగా తింటూ అండ్ ఆల్సో నెట్ఫ్లిక్స్ బింజ్ వాచ్ చేస్తూ ఉంటారు. వీళ్ళందరికీ చాలా డౌట్స్ ఉంటాయి. జిమ్కి వెళ్ళాలన్నా, ప్రోటీన్ విషయం, వెయిట్ లాస్, ఇంచ్ లాస్, ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్, ఎన్నో. అండ్ ఆల్సో జిమ్కి వెళ్ళే వాళ్ళకు కూడా ఇంకా ఎన్నో డౌట్స్ ఉంటాయి. సో ప్రతి ఒక్కరికి కామన్ డౌట్స్ అండ్ ఆల్సో చాలా డౌట్స్ ఉంటాయి. ఇవన్నీ క్లియర్ చేయడానికి మనతో పాటు ఉన్నారు న్యూట్రిషనిస్ట్, ఫంక్షనల్ మెడిసిన్ ప్రాక్టీషనర్ అండ్ ఆల్సో హెల్త్ కోచ్ విప్లవ్ రాజ్ గారు. హాయ్ అండి. మీలా మంచిగా ఫిట్గా ఉండాలంటే ఏం చేయాలి? చాలా ఆస్పెక్ట్స్లో వర్క్ చేయాలి. ఫిట్నెస్ డజంట్ ఓన్లీ అట్రిబ్యూట్ టు జిమ్ ఆర్ స్ట్రెంత్ ట్రైనింగ్. యూ నీడ్ టు ఈట్ గుడ్, యూ నీడ్ టు థింక్ గుడ్, యూ నీడ్ టు లివ్ గుడ్. సో లాట్ ఆఫ్ ఆస్పెక్ట్స్ విల్ డిసైడ్ యువర్ ఫిట్నెస్ అండ్ హెల్త్. సో అది ఫంక్షనల్ మెడిసిన్ ప్రాక్టీషనర్ అంటే, మెడిసిన్ ప్రాక్టీషనర్ అంటే డాక్టర్ అని అనుకుంటాము, మరి ఫంక్షనల్ మెడిసిన్ ప్రాక్టీషనర్ అంటే ఏంటి? జనరల్ పబ్లిక్లో మెడిసిన్ అన్న వెంటనే వాళ్ళకి గుర్తొచ్చేది డాక్టర్స్ అండ్ వాళ్ళు ప్రిస్క్రైబ్ చేసే మెడిసిన్, టాబ్లెట్స్, ఇవి గుర్తొస్తూ ఉంటాయి. బట్ మెడిసిన్ అనే మీనింగ్ ఏంటంటే సంథింగ్ విచ్ క్యాన్ గివ్ యూ ద క్యూర్. ఇట్ క్యాన్ బి ఎనీథింగ్. మేబీ ఫర్ సమ్వన్ వాకింగ్ ఇన్ ఎ పార్క్ క్యాన్ బి a cure for their hypertension, or for someone talking with loved ones can be a cure for their mental problems, or for someone going to a gym and making their health right can be medicine for them. So ఈ కంటెక్స్లో మెడిసిన్ అంటే విచ్ కెన్ గివ్ యూ ద క్యూర్. సో ఇట్ డజంట్ మీన్ దట్ అది ఖచ్చితంగా ప్రిస్క్రైబ్ చేసిన డ్రగ్ అయి ఉండాలని కాదు. ఇన్ఫ్యాక్ట్ మీరు ఏదైతే మెడిసిన్ అనుకొని బయట ఫార్మసీలో కొంటారో వాటిని డ్రగ్స్ అంటారు. ఇట్స్ ఎ డ్రగ్, ఇట్స్ కెమికల్ మేడ్. So they are not medicine, they don't give you the cure, they just try to work on the symptom, they try to mask the symptom. మీకు ఏమైనా క్రోనిక్ డిసార్డర్ వచ్చినా కూడా ఆ డిసీజ్తో వచ్చిన సిమ్టమ్ని ట్రీట్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ నాట్ ఆల్ మెడిసిన్స్ క్యాన్ యాక్చువల్లీ గివ్ యూ ద క్యూర్, బట్ దెర్ ఆర్ సమ్ మెడిసిన్ విచ్ ఆర్ డెఫినెట్లీ లైఫ్ సేవింగ్ థింగ్ అండ్ అది డాక్టర్ ఆధ్వర్యంలో ఉంటుంది. బట్ అన్ని చిన్న లైఫ్ స్టైల్ డిసార్డర్స్కి కూడా ఆ డ్రగ్స్ మీద డిపెండెంట్ అవ్వకూడదు. సో ఫంక్షనల్ మెడిసిన్ డీల్స్ విత్ ఇన్ ఐడెంటిఫైయింగ్ ద nutritional deficiencies. So any disease in the body or disorder in the body always gets manifested because of there is some deficiency in the body. అది మీ న్యూట్రిషన్ అయి ఉండొచ్చు, లేకపోతే ఇంకేమైనా మూమెంట్ డెఫిషియన్సీ ఉండొచ్చు. బికాస్ ఆఫ్ దిస్ the body manifests some kind of disease or disorder. So we identify that deficiencies where we will go through some test, blood diagnosis చేస్తాము, stool diagnosis చేసి ఆ రూట్ కాజ్ని ఐడెంటిఫై చేయడానికి we'll try it. And then we work on that root cause by giving the right nutrition approach. And nutrition ante we don't only directly deal with carbs, protein, fats. ఇవి కన్వెన్షనల్ న్యూట్రిషన్లో ఉంటుంది. ఏ న్యూట్రిషన్ దగ్గరికి వెళ్ళినా కూడా వాళ్ళు కార్బ్స్, ప్రోటీన్, ఫ్యాట్స్, ఫైబర్ ఇలా మాట్లాడతారు. బట్ వీ సి బయోకెమికల్ థింగ్స్. బయోకెమిస్ట్రీ లోపలికి వెళ్తాం మేము. ఏ కంపౌండ్ ఎంత డిఫిషియన్సీ ఉంటే, ఏ ఎంజైమ్ ఎంత డిఫిషియన్సీ ఉంటే హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ జరగవచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ టాక్సిన్ లోడ్ ఉందనుకోండి, ఓవర్లోడ్. దెర్ ఆర్ సమ్ టెస్ట్ విచ్ రివీల్స్ టాక్సిన్ ఓవర్లోడ్. సో టాక్సిన్స్ కెన్ ఆల్వేస్ హ్యాంపర్ సర్టైన్ ఎంజైమ్స్, ఎస్పెషల్లీ CYP ఎంజైమ్స్ ఉంటాయి కొన్ని. సో వీ ఆల్సో డీల్ విత్ ఎంజైమ్స్, న్యూరో ట్రాన్స్మిటర్స్, ఎవ్రీథింగ్. అండ్ దెన్ వీ గివ్ దెమ్ ద సపోర్ట్ త్రూ న్యూట్రిషన్. ఇఫ్ పాసిబుల్ హెర్బల్ టీస్, ఏవైతే న్యూట్రియం రిచ్ ఉంటాయో కొన్ని. సో అవన్నీ ఇంకార్పొరేట్ చేసి వాళ్ళకి ఒక ప్రాపర్ రోడ్ మ్యాప్ ఇచ్చేసి విల్ డీల్ విత్ దాట్. సో ఫంక్షనల్ మెడిసిన్ నథింగ్ బట్ డైరెక్ట్లీ డీల్స్ విత్ సాల్వింగ్ ద రూట్ కాజ్ ఆఫ్ ఎ డిసీజ్ ఆర్ ఎ డిసార్డర్. బట్ సమ్టైమ్స్ వెన్ ఇట్ కమ్స్ టు క్రోనిక్ మెడికల్ డిసార్డర్స్, డాక్టర్ ఇంటర్వెన్షన్ కంపల్సరీ కావాలి అక్కడ. సో ఒక స్టేజ్ వరకు, ఫర్ ఎగ్జాంపుల్ 0 to 50%, 60% స్టేజ్ ఆఫ్ ఎ డిసీజ్ డిసార్డర్కి మనం న్యూట్రిషన్తో సెట్ చేయొచ్చు. అది దాటి మీరు నార్మలైజ్ చేశారు అనుకోండి, ఇఫ్ యూ స్టార్ట్ లివింగ్ విత్ డయాబెటీస్ ఫర్ 10 years, అప్పుడు ప్యాంక్రియాటైటిస్ అయిపోయి, ప్యాంక్రియాస్ ఇన్ఫ్లమేషన్ అయిపోయి, బీటా రిసెప్టర్స్ డ్యామేజ్ అయ్యాయి అనుకోండి, అప్పుడు డెఫినెట్లీ ఎక్స్టర్నల్ ఇన్సులిన్ తీసుకోవాల్సిందే. సో కొన్ని కేసెస్లలో డెఫినెట్లీ వాట్ యాక్చువల్లీ యూ థింక్ మెడిసిన్ ఇట్స్ రిక్వైర్డ్. డాక్టర్స్ ఇంటర్వెన్షన్ కంపల్సరీ అవసరం ఉంటుంది. బట్ ఎనీ డిసార్డర్ ఇనిషియల్ 30%, 40% స్టేజ్లో ఉన్నప్పుడు దాన్ని మనం న్యూట్రిషన్తో సెట్ చేయొచ్చు.
So that is what is functional medicine we deal with. ఓకే. సో ఇప్పుడు ఒక పర్సన్కి అండర్లయింగ్ డిసీజ్ ఏం లేదనుకోండి, జస్ట్ ఒక వైటమిన్ డెఫిషియన్సీస్ మీరు అన్నట్టు వైటమిన్ B12 D ఆర్ C ఇంకేదైనా ఇలా ఉన్నప్పుడు జనరల్గా యాజ్ ఎ న్యూట్రిషనిస్ట్ హెల్త్ కోచ్ మీ దగ్గరకు వచ్చి ప్రొసీజర్ స్టార్ట్ చేసేయచ్చు కదా. ఎస్ డెఫినెట్లీ వైటమిన్ డి వైటమిన్ B12 ఇప్పట్లో ఎవరికైనా డిఫిషియన్సీ ఉంది. బట్ అగైన్ ఇన్ దట్ ప్రాసెస్ చూసింగ్ ద రైట్ ఫార్మ్ ఆఫ్ న్యూట్రియంట్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. అంటే వైటమిన్ డి తీసుకోవాలని తెలుసు కానీ మీకు ఏ ఫార్మ్ ఆఫ్ వైటమిన్ డి తీసుకోవాలి. సమ్ పీపుల్ రిలై ఆన్ వెజ్ సోర్సెస్ ఫర్ వైటమిన్ డి. అన్ఫార్చునేట్లీ దే ఆర్ వెరీ మచ్ లెస్ బయో అవైలబుల్ ఇన్ నేచర్. మీ బాడీకి ప్లాంట్ సోర్స్ నుంచి వైటమిన్ డి తీసుకునే అంత అబిలిటీ ఉండదు, బాడీ యూటిలైజ్ చేసుకోలేదు. మనకి కోలిక్ కాల్సిఫెరాల్ కావాలి. సో దట్ ఈస్ వెరీ మచ్ రిచ్ ఇన్ నాన్ వెజిటేరియన్ ఫుడ్స్ ఆర్ ఈవెన్ ఇఫ్ నాన్ వెజిటేరియన్ యాక్సెసిబిలిటీ లేకపోతే సప్లిమెంటేషన్స్ ఉంటాయి. అగైన్ వీ నీడ్ టు సీ వాల్యూస్ ఎంత ఉన్నాయో చూడాలి ఫంక్షనల్ రేంజెస్లో. దాన్ని బట్టి వి డిసైడ్ ద డోసేజ్ అండ్ ఈవెన్ B12 యాజ్ వెల్ లైక్ దట్. ఓకే. నెక్స్ట్ సప్లిమెంటేషన్ అన్నారు కదా, అసలు ఈ సప్లిమెంట్స్ మంచివేనా? Definitely, and ivi supplements are very much required only for those who got a deficiency in their body. And మన ఇండియాలో సప్లిమెంట్స్ అంటే మెయిన్గా ఎందుకు ఒక భయం అనేది ఉందంటే బికాస్ ఆఫ్ ఫేక్ బ్రాండ్స్. మన దగ్గర క్వాలిటీ మెయింటైన్ చేయరు, అడల్ట్రేషన్ చాలా జరుగుతూ ఉంటుంది, రెగ్యులేషన్ ప్రాపర్గా ఉండదు. సో అండ్ మన వాళ్ళు సప్లిమెంట్స్ తీసుకున్నప్పుడు అప్రోచ్ అవ్వరు న్యూట్రిషనిస్ట్ని కానీ లేకపోతే దానికి సంబంధించిన పర్సన్స్ని. వాళ్ళు యూట్యూబ్ వీడియోస్ కానీ లేకపోతే ఇన్స్టాగ్రామ్లో ఎవరైనా ర్యాండమ్ నార్మల్ రెగ్యులర్ పీపుల్ ఎవరైతే యూజ్ చేసి వీడియోస్ పెడతారో వాళ్ళ వీడియోస్ చూసి వాళ్ళు ట్రై చేస్తూ ఉంటారు సప్లిమెంటేషన్స్. బట్ వన్ థింగ్ దే నీడ్ టు అండర్స్టాండ్ ఇస్ వీఆర్ బయో ఇండివిజువల్ ఇన్ నేచర్. అంటే ఎవరి బాడీ సేమ్ ఉండదు. నాకు ఒక కైండ్ ఆఫ్ సప్లిమెంట్ రొటీన్ సెట్ అయింది అనుకోండి, అదే సప్లిమెంటేషన్ మీకు సెట్ అవ్వకపోవచ్చు. ఫర్ సమ్మన్ హూ గాట్ గట్ డిసార్డర్స్ ఆర్ గట్ ఇన్ఫ్లమేషన్, ఈవెన్ సప్లిమెంట్స్ కెన్ రియాక్ట్ వెరీ బ్యాడ్లీ. సో వాళ్ళకి వాళ్ళ ఇంటర్నల్ మెటబాలిజం ప్రాపర్గా ఉండాలి కొన్ని సప్లిమెంట్స్కి. సో యూ షుడ్ ఫస్ట్ టేక్ ఎ కన్సల్టేషన్ ఫ్రమ్ ద రైట్ ప్రాక్టీషనర్ and then they will assess you in every way. Blood test కానీ స్టూల్ టెస్ట్ కానీ ఇవన్నీ అసెస్ చేసి మీ డైజెషన్ ఎలా ఉంది అని కొన్ని కౌన్సిలింగ్ సెషన్స్లో తీసుకుంటారు. ఒక సర్టెన్ స్పెసిఫిక్ ఫుడ్ తీసుకున్నప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారు, ఆ డైజెస్ట్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది, మీ స్లీప్ ఎలా ఉంది, ఇవన్నీ తెలుసుకున్న తర్వాత వాళ్ళ మెటబాలిక్ ఫంక్షనింగ్ తెలుసుకున్న తర్వాత వి ప్రిస్క్రైబ్ సప్లిమెంటేషన్స్. దానికి ఒక వే ఉంటుంది. మీరు ర్యాండమ్గా ఒక అడ్వర్టైజ్మెంట్ చూసి నాకు ఈ డెఫిషియన్సీ ఉంది కదా అని తీసుకునేలా ఉండదు. సో ద మెయిన్ అప్రోచ్ విల్ బీ ఎవ్రీథింగ్ ఈజ్ యూస్ఫుల్, యూ నో హౌ టు యూజ్ ఇట్ ఫస్ట్. సో దెర్ ఈస్ అ ఫైన్ లైన్ బిట్వీన్ యూజ్ అండ్ అబ్యూస్. సో ఆ లైన్ బ్రేక్ అయింది అనుకోండి, ఈవెన్ ఎంత హెల్తీ ఫుడ్ అయినా కూడా అది పాయిజన్గా మారుతుంటుంది బాడీలో. సో సప్లిమెంట్స్ ఆర్ రిక్వైర్డ్ ఎస్పెషల్లీ ఇన్ దిస్ జనరేషన్ బికాస్ వీఆర్ ఈటింగ్ లాట్ ఆఫ్ అడల్టరేటెడ్ ఫుడ్. Our food is no more nutrient rich. We are just eating to survive, not to live properly. మనం ఓన్లీ సర్వైవల్ కోసమే తింటున్నాం ప్రజెంట్. అండ్ దట్ టు ఇండియా ఇస్ నౌ నెంబర్ 1 పాపులేటెడ్ కంట్రీ ఇన్ ద వరల్డ్. ఎంత వాళ్ళకి ఫుడ్ రావాలి అంటే జెనెటిక్ మ్యూటేషన్, మన జెనెటికల్ మోడిఫికేషన్ ఇవి చేస్తూ ఉంటారు కాబట్టి సో ఆ క్వాలిటీ అనేది మిస్ అవుతూ ఉంటుంది వెన్ ఎవర్ దే ట్రై టు మోడిఫై ఎ జీనోమ్ ఆఫ్ ఎ సీడ్. సో సప్లిమెంట్స్ sometimes fill that gaps whatever it is missing from the food. Okay.